తండ్రి. అయ్యా శూన్యమయ్యా, అయ్యా నీ సన్నిధి లేకుంటే మేమేమి చేయలేము తండ్రి. యేసయ్యా, అయ్యా మీరుండండి తండ్రి. యేసు ప్రభువా, దావీదు కుమారుడా, దేవుడి కుమారుడా, నీకే వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా, 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 వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న యేసయ్యా, నీకే స్తోత్రములు, 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 స్తోత్రములు. మా పరమ కుమ్మరి దేవా, నీకే స్తోత్రములయ్యా, 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 స్తోత్రములయ్యా. సర్వ కృపానిధి నీకే స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. అయ్యా ప్రభా తండ్రి, ఈ ఆరాధన క్రమంకి హాజరయ్యే ప్రతి ఒక్క బిడ్డ దీవించి ఆస్వాదించిన ప్రభా, చూస్తున్న బిడ్డలు కూడా దీవించి ఆస్వాదించిన, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండబడ్డ మార్గం దయచేయనువా, దీవించనువా, ఆశీర్వదించనువా, శక్తిని దయచేయనువా, బలమును దయచేయనువా, విశ్వాసం దయచేయి, ఆత్మీయతను తెరబట్టి మార్గం దయచేయి. అయ్యా వారం మొదలుకొని వారాంతరం వరకు కూడా ఎంతగానో కాచి కాపాడదేవా, స్తోత్రములయ్యా. అయ్యా మా పని పాటలు కూడా ఎంతగానో దీవించి ఆశ్రయిస్తున్నావు దేవా, స్తోత్రములయ్యా. కంటికి రెప్పలా కాచి కాపాడుతున్నావు తండ్రి, భద్రపరుస్తున్నావు దేవా. అయ్యా శత్రువుకి ఒక నిమిషమైన ఒక గడి అయిన అవకాశం ఇవ్వకుండా, అయ్యా నీ రక్షణ ఎంత అమూల్యమైనది దేవా, నీ సన్నిధి ఎంత అమూల్యమైనది దేవా. అయ్యా శత్రువులు కూడా ప్రభా మిత్రులు చేస్తున్నావు దేవా, స్తోత్రములయ్యా. దావీదుని మహారాజుగా చేసిన దేవుడువయ్యా, స్తోత్రములయ్యా. ఇజ్రాయేలుని కానాను దేశంలో చేర్చిన దేవుడువయ్యా, స్తోత్రములయ్యా. అయ్యా పరమ కుమ్మరి, అయ్యా మమ్మల్ని నిర్మించిన వాడవయ్యా, అయ్యా మమ్మల్ని నిర్మించిన వాడవయ్యా, మమ్మల్ని చేసిన వాడవయ్యా, నీ చేతి పనివారమయ్యా మేము. అయ్యా మమ్మల్ని దీవించడం బాబా, ఆశీర్వదించడం బాబా. అయ్యా నీలో నిలబట్టుకు మార్గం దయచే, అయ్యా శక్తిని బలమును దయచేను బాబా, జ్ఞానమును దయచేను బాబా. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. అందరు బాగున్నారండి? బాగుంటే థ్యాంక్ యూ అని చెప్తాండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, హల్లెలూయా, స్తోత్రం. బాగున్నాం అమ్మా, థ్యాంక్ యూ జీసస్. మరి బైబిల్ గ్రంథంలో మరి రాత్రికాల సమయంలో మనం చూసుకున్నామండి. ఏం చెప్పుకున్నాం? దేవుడు సన్నిధి, దేవుడు మందసం, దేవుడు తోడుంటే ఏ విధముగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మరి ఏ విధంగా మనం ఉండాలని రాత్రికాల సమయంలో మనం చూసుకున్నాం. మరి ఇవాళ మనం చూసుకునేది ఏంటి అంటే వాక్యవచనము కాలేబు గారి గురించి మనం చూద్దామండి. కాలేబు గారి గురించి మన అంశము కాలేబు గారు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనము చూద్దామండి. మరి ఏ విధముగా దేవుడిలో నిలబడ్డాడు, నిలబడిన తర్వాత దేవుడు ఏ విధముగా అతన్ని దేవుడు నడిపించాడు. మరి అదే విధముగా దేవుడు యథార్థంగా నడిచిన వాడు, దేవుడు అంటే ఇష్టపడిన వాడు, ఉన్న మాటను ఉన్నట్టుగా మొహం మీద చెప్పాడు, ఎవరికి భయపడలా. అందరూ ఇజ్రాయేల్ అందరూ కూడా రాళ్ళుచ్చి కొడదామని చంపదామని చూశారు. అయినా సరే వెను తిరగకుండా రోషము కలిగి పౌరుషము కలిగి దేవుడి యొక్క పనిలో, దేవుడి కోసము ఆ కానాను దేశంలో సరే పంతము కట్టుకొని నిలబడి చూసిన వాడు కాలేబు గారండి. నిజంగా పంతం కట్టుకొని చూశాడంటే దేవుడు కూడా అనుగ్రహం ఇవ్వాలి, అవునా? దేవుడి యొక్క అనుగ్రహము పొందినవాడు, అలాగే దేవుడు కూడా ఒప్పుకున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. కాలేబు వంటి వాడు లేడని చక్కగా అనుసరించి మనస్ఫూర్తిగా సంపూర్తిగా దేవుళ్ళో నడుచుకుంటున్నాడని ఆ దేవాది దేవుడే మరి ఏం చేశాడండి? తెలియపరిచాడు. దేవాది దేవుడే తెలియపరిచిన సందర్భం అండి. మరి సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకున్నట్టయితే, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించి హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని పెట్టెదను. ఆమేన్. అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకును. ఆమేన్. చూశారండి, దేవుడే చెప్తున్నాడు ఏమని?
నా సేవకుడు అయిన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ హృదయముతో నన్ను అనుసరించిన వాడు. థ్యాంక్ యూ. ఎంతమంది మంచి మనసుతో ఉంటున్నారండి? ఎంతమంది మంచి మనసుతో నడుచుకుంటున్నారండి? ఎంతమంది దేవుడి కోసము యథార్థంగా జీవిస్తున్నారండి? నిజంగా ఇక్కడ విషయాన్ని మనం చూసుకున్నట్టే దేవుడు ఏ సందర్భంలో అన్నాడంటే, మరి ఇజ్రాయేలు బానిసత్వం నుంచి విడిపించబడినప్పుడు దేవుడు అన్నాడు, పాలు తేనెలు కారు దేశంలోకి మిమ్మల్ని ప్రవేశిస్తాను, ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది కావాలి ఇది కావాలని దేనికోసం ఎత్తుకోవసరలా, కొదువు ఉండిద్దని, అన్ని సమస్తము సమృద్ధిగా ఇచ్చే దేశంలో మిమ్మల్ని పంపిస్తానంటున్నాడు దేవుడు. అయితే మరి అటువంటి సందర్భంలో ఇక్కడ మరి ఆ దేశం ఎలాగుంటుందో తెలియదు, చూపించండి ప్రభు అని అడుగుతున్నారు. అయితే దేవుడు కూడా ఒక నిదర్శనాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఇక్కడ. దేవుడు కూడా అంటే ఎలాగుంటుంది పాలు కారు దేశం వారికి తెలియదు. దేవుడు చెప్పాడు. నిజంగా మొదట్లో నేను కూడా అదే అనుకున్నా. ప్రభు చెప్పాడు పాలు తేనెలు అన్నీ కారే దేశం అంటే ఎలాగుంటుందో ఏంటో అని అనుకున్నా. అంటే అక్కడ ఏది కొదవ ఉండదు, సమస్తం ఆశీర్వాదకరంగా ఉంటుంది అనమాట. అటువంటి దేశానికి దేవుడు ఎటువంటి కొదవ లేని దేశానికి పంపిస్తాను అంటున్నాడు దేవుడు. మరి నిజంగా పంపించేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం చూసుకున్నట్టయితే వాక్యవచనంలో వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమ గల తండ్రి, పాదాలకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రమయ్యా. అయ్యా ప్రభా తండ్రి, ఆరాధన అంతర క్రమంలో పాటల్లో తొడుగున్నదేవా, వాయిద్యాల్లో తొడుగున్నదేవా, అందరిబడి దేవా స్తోత్రములయ్యా. మీ సన్నిధి మా మధ్యలో ఉండి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కుడి అంటారో అక్కడ నేను ఉంటాను అన్నావు దేవా. అదే విధంగా వాక్యవచనంలో వెలుచుండక దీవించి ఆస్వాదించండియా. మీ సన్నిధి మాతో ఉండి తోడుండి నడిపింపు దయచేను ప్రభా. మీరే తోడుండి వాక్యాన్ని బయలుపరచండి దేవా, మర్మాలను తెలియజేయను ప్రభా. అయా మేము చెప్తే ఎవ్వరు వినరు దేవా, మీరే మాట్లాడిన దేవా. అయా మీ పలుకులు దయచేను ప్రభా. అయా ప్రభా తండ్రి, మీ యొక్క ఉద్దేశాన్ని బయలుపరచను ప్రభా. ఈ బిడ్డల పట్ల ప్రతి ఒక్కరి పట్ల ప్రభా, చంటి బిడ్డల బదులు వృద్ధుల వరకు ప్రభా. అయా ప్రభా తండ్రి, నీ మాటను అంగీకరించి నీ ఆజ్ఞను అనుసరించే హృదయాన్ని మాకు దయచేయి. తిరుగుబాటు హృదయాన్ని తీసివేసి వాక్యాన్ని బోధించుచుండగా వినగల చెవులు దయచేయి, గ్రహించగల హృదయమును దయచేయి. నజరేతు యేసుక్రీస్తు నామమున ఈ వాక్య పరిచయం అంతలో మీరే తోడుని ముందు నడిపించను ప్రభా. నజరేతు యేసుక్రీస్తు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్టయితే మరి చెప్పుకున్నాం ఎక్కడికండి, పాలు తేనెలు ప్రవహించు దేశము. మరి ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాగుంటుంది, పరిస్థితులు ఎలాగుంటాయి, వాతావరణం ఎలాగుంటుంది, అసలు నిజంగా లభిస్తుందా లేదా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు కొంతమందిని ఏర్పరచుకోమని వారిలో ప్రధానులని ఎవరినండి కొంతమందిని ఏర్పరచుకోమన్నారు. గోత్రాల ప్రకారం వారిలో ప్రధానులను ఏర్పరచుకోమన్నాడు దేవుడు. అల్లాటప్ప ఆటకైతనంగా ఉన్నవారిని కాదు, ప్రథములని ఏర్పరచుకోమన్నాడు దేవుడు. అయితే వారు వెళ్ళి ఆ దేశాన్ని చూసి రావాలి. ఏ దేశం అండి? పాలు తేనెలు ప్రవహించు దేశము. ఎలాగుంటుంది, దాని ఎత్తెంత, పొడవెంత, వెడల్పెంత, అసలు ఎన్ని చెట్లు ఉన్నాయి, అసలు తింటాకుందా, తాగడానికి ఉందా, మనం నివసించగలమా లేదా, అక్కడ కూడా బానిసత్వమేనా, ఎలాగుంటుంది, వాతావరణం ఎలాగుంది, గాలి ఎలాగుంది, గృహాలు ఎలాగుంది, పట్టణమా లేదా పల్లెటూరా అని చెక్ చేయడానికి వీళ్ళందరూ వెళ్ళారంటండి ఒక గోత్రంలో. వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, కాలేబు గారు ఒక వ్యక్తి, దానిలో ఇంకొకరు ఏంటంటే యెహోషువ గారు, ఈ ఇద్దరు వ్యక్తులే. మరి ఇంతమంది వెళ్ళిన వ్యక్తుల్లో కుర్రవాళ్ళైన యవ్వనస్తులైన వెళ్ళిన వారిలో వీళ్ళందరూ అక్కడ దేశాన్ని చూశారు. తేరి పట్టి చూసి వారు అక్కడ ఉన్నారు, జనాలు పెద్దగా ఉన్నారంట. వాళ్ళ ముందు వీళ్ళు చూస్తుంటే మిడతల్లాగా చీమల్లాగా కనబడుతున్నారంట వీళ్ళందరూ. అజానుబాహులు, పెద్దవారు, పొడుగువారు, అంత పెద్దవారు ఉన్నారంట అక్కడ. వీళ్ళందరిని చూసి భయపడిపోయారు. అమ్మో, యెహోవా ఇటువంటి దేశమే మనకి ఇస్తానంది, వారి మధ్యలో ఉంటామా, వారితో యుద్ధం చేస్తామా, వాళ్ళని ఎదిరించగలమా, మన వల్ల ఇద్దా అని వీళ్ళు భయం వచ్చేసింది కుర్రవాళ్ళందరికీ. వీళ్ళు ఎలాగున్నారంటే వారంత పెద్ద ఎత్తు, వారి ముందు వీడు మిడతల్లాగా ఉన్నారంట.
మీరు ఎలాగున్నారంటండి? మిడతల్లాగా ఉన్నారంట. అయితే వీళ్ళందరూ చూసి అక్కడ అంత బాగానే ఉంది, కానీ ఇక్కడ బతకడం అంటే కష్టమే, మనల్ని వాళ్ళు ఎదిరించడం అంటే మన సామర్థ్యం సరిపోయిద్దా అని అన్నారు వీళ్ళు. వారు వెళ్ళి ఇజ్రాయిల్ అందరికీ చెప్పారు, అమ్మో యేసురాజు గారు దేవుడు మీకు ఇస్తానన్నాడు స్వాస్థ్యము, పాలు తేనెలు ప్రవహించే స్వాస్థ్యము. ఈరోజు చూస్తే ₹1,00,00,000 ఇస్తానన్నాడు దేవుడు. ఈరోజు చూస్తే ₹1,00,00,000 పెట్టిన చోట ఏముంది? పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు. ఆ మనుషులు చూస్తే మన కాలు కింద చేమను నలిపేసినట్టు నలిపేస్తారు, మన వల్ల ఇద్దా అని అన్నారు. వీళ్ళందరూ కూడా ఇజ్రాయేల్ జనం అందరూ సమాజ మందిరంలో పడి ఏడిచి గగ్గోలు పెట్టి, ప్రభువా చంపడానికి తీసుకొచ్చావా? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావే? ఎందుకయ్యా ఇలాంటి ప్రదేశంలో మమ్మల్ని ప్రవేశపెడుతున్నావు? అసలు ఎందుకయ్యా అని చెప్పి రోధిస్తున్నారు, బాధిస్తున్నారు, సొనుక్కుంటున్నారు వీళ్ళందరూ. అయితే అటువంటి సమయంలో వెళ్ళిన వారిలో అక్కడున్న మాటని తప్పకుండా ధైర్యంతో విశ్వాసంతో ఉన్నారు. అయితే ఏంటి, మన దేవుడు కార్యము చేయడా? ఎర్ర సముద్రమే దాటిచ్చిన దేవుడు, ఏమండి మన్నాను కురిపించిన దేవుడు వస్తుంటే ఆయన చూసి తట్టుకోలేకపోయాం మనం. అవునా? 10 ఆజ్ఞలు మోసే గారు కొండ మీదకి వెళ్ళి తీసుకొని రాసుకొచ్చాడు దేవుడు స్వహస్తాలతో. అంత అద్భుతాలు చేసిన దేవుడు మన పక్షాన అద్భుతం చేయడం, వాళ్ళని ఎదిరించలేము మనము అని అన్నారు. అంటే వీళ్ళని రాళ్ళు వేసుకుని కొట్టి చంపేద్దామని తయారైపోయారంట వాళ్ళందరూ. అయితే దేవుడి యొక్క సన్నిధి అక్కడ ప్రత్యక్ష గుడారము మధ్యన ఆ మహిమ తేజస్సుతో నింపి దేవుడి యొక్క కోపం వారి మీదకి వచ్చిందంట. చెప్తున్న వీళ్ళ చంపేద్దామని చూస్తున్నారు, ఏంటి మీ పని పాటలేదు ఇలా చెప్తున్నారని. అప్పుడు దేవుడి కోపం వాళ్ళ మీద రగులుకుంది, ఇజ్రాయేల్ మీద. దేవుడు ఏమన్నాడు? కానాను దేశం ప్రవేశించకుండా మీరు 40 సంవత్సరాలు ఎక్కడెక్కడే తిరుగుతారు అన్నాడు దేవుడు. ఎవరైతే వెళ్ళి అబద్ధం చెప్పారో, ఇంకా అలాగుంటుంది ఇలాగుంటుంది అని చెప్పారు, వారు అసలు చూడరు. వాళ్ళు చచ్చిపోయేంత వరకు కూడా కానాను దేశం వెళ్ళరు అన్నాడు దేవుడు. ఎంత కోపం తెప్పించారు చూసారు దేవుడికి. వారు చచ్చిపోయేంత వరకు, అంటే 100 సంవత్సరాలు బతుకున్నా అక్కడ తిరగాల్సిందే. వారి మాట విన్నవారు ఎవరైతే విన్నారో వారందరూ కూడా ఇప్పుడు శాపగ్రస్తులు అయిపోయారు. అవునా? ఇక్కడ మోసే నడిపిస్తున్నాడు, ఏమి తెలియదు. మరి అహరోను ఉన్నాడు, ఏమండి వారి సేవ జీవితానికి అర్పించేసి ఇక్కడికి వచ్చారు. ఎన్ని అద్భుతాలు చేశాడండి దేవుడు. వీరేంటి అవిశ్వాస పడిపోయారు. ఇక్కడ మనకన్నా పెద్దవారు, మనకన్నా ఎత్తువారు, మనకన్నా పెద్ద పెద్ద మేడల్లో ఉండేవారు, వారిని ఎదిరించగలమా అని దేవుడితో కాలేబు ఏం చేశాడండి? నడిచాడు. దేవుడు ఏం చేశాడు? యథార్థముగా నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ హృదయముతో నన్ను అనుసరించాడు. హేతువు చేత అతను పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టిన ఈ కారణం చేతనే ఆయన వెళ్ళే దేశానికి, కానాను దేశానికి పంపిస్తానన్నాడు దేవుడు. యెహోషువ ఎవరినండి? కాలేబుని అక్కడ దేవుడు ప్రవేశపెట్టాడు. చూసారా? రోషము కలిగిన దేవుడు. 40 సంవత్సరాలు అక్కడక్కడ తిరిగారు, కానీ కాలేబుకి యవ్వనం తగ్గల, ఆ శక్తి తగ్గల, ఆ బలాభివృద్ధి తగ్గల, ఆ యొక్క భయము రాల. దేవుడి కోసం నేను నిలబడతా అని నిరీక్షణతో, బలముతో, పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో దేవుడిని అనుసరించాడు. వీళ్ళ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది అని అలా ఎదురు చూశాడు ఆయన కాలేబు గారు. నిజంగా 40 సంవత్సరాలు వెయిట్ చేయడం అంటే, 40 సంవత్సరాలు వెయిట్ చేయడం అంటే మాట్లాడి, వారు చెప్పిన మాటల వల్ల వీరు శాపం పొందుకొని 40 సంవత్సరాలు అక్కడక్కడే తిరిగారు, కానీ పూర్ణ హృదయంతో తప్పిపోలా, ఎక్కడ తొనకల బెనకల కాలేబు గారు. అందుకే దేవుడు అంటున్నాడు, కాలేబు గారిని ఈ హేతువు చేతనే పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో నడుచుకున్న నా కాలేబు, అతని సంతతి వారిని నేను ప్రవేశపెడతా కానాను దేశం. మొదటగా దేవుడు 2కి ఇచ్చాడా? 3కే ఇచ్చారా? కుటుంబానికి ఇచ్చాడా? లేదు, ఇజ్రాయేలు పరివారాన్ని మొత్తానికి అందరికీ ఇచ్చేసాడు దేవుడు. కానీ వీరేం చేశారు? అబద్ధపు మాటలు నమ్మారు, అబద్ధపు ప్రవర్తించారు, చెడు మాటలు విన్నారు, చెడు మార్గాన్ని నడిచారు, దేవుణ్ణి దూషించారు. దానివల్ల ఏం జరిగింది? వీళ్ళు శాపం పొందుకున్నారు, ఆశీర్వాదం చూడలేకపోయారు. కాలేబు గారు పూర్ణ మనసుతో, పూర్ణ విశ్వాసంతో వారిని ఎదిరించగలం, మన దేవుడు మన పక్షాన ఉన్నాడు అన్నాడు.
వాళ్ళిద్దరే నిలబడ్డాడు యవ్వనస్తులు. నిజంగా దేవుడు ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడండి. థ్యాంక్ యూ. అలాగే సంఖ్యాకాండము 32వ అధ్యాయము 11, 12 వచనాలు చూద్దాం. మన దేవుడికి సాధ్యము కాదా? ఎందుకు మీరు అవిశ్వాసపడతారు? ఎందుకు అధైర్యపడతారు? ఇప్పటి వరకు మన పట్ల ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు అని వీళ్ళిద్దరు అన్నారంటండి. నిజంగా సంఖ్యాకాండము 32వ అధ్యాయము 11వ వచనం. 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగిన ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషుల్లో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించి కెనాజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు. ఎవడంటండి? కెనాజీయుడంట. ఎవరి కుమారుడు కాలేబు? యెఫున్నె కుమారుడైన కాలేబు. నాను కుమారుడైన యెహోషువ తప్ప మరి ఎవరు పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు గనక నేను అబ్రహాముకు ఇస్సాకుకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవ్వరును చూడరని ప్రమాణము చేసేదను. యెహోవా కోపము ఇజ్రాయేలు మీద రగులు కొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరం వారు నశించు వరకు అరణ్యంలో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేసెను. చూసారా? మరి నిజంగా ఈరోజు దేవుడు కాలేబు ఒక ఉదాహరణ అండి, యెహోషువ ఒక ఉదాహరణ. అలాగే ఇజ్రాయేలు వివిధ గోత్రాల్లో వచ్చిన కుమారులు వాళ్ళు కూడా ప్రధాన 20 సంవత్సరాలు మొదలుకున్నారు. వారు చెప్పిన అబద్ధం దాని వలన ఏమైంది? వీరు చిన్నప్పటి నుంచి నడుచుకున్న నడవడికంతా చెరిపేయబడింది. దేవుడి మీద అవిశ్వాసం పడ్డారు. దేవుడు చేయగలలే అని ఒక మాటను మర్చిపోయాడు. ఎప్పుడైతే దేవుడికి ఆపోజిట్గా మారారు వీళ్ళు, అవిశ్వాసం పోయింది. అవిశ్వాసం వచ్చేసి చిన్న చిన్న విషయాలకి మనం అవిశ్వాసపడతాం. అవునా? ఎక్కడికైనా చక్కగా బయటికి వెళ్తున్నాం అనుకోండి, శుభమా అంటూ ఏదైనా అభ్యంతరం ఆటంకం వచ్చిందంటే ఏంటి ఇలా జరిగిందంట. డైలీ దేవుడు తోడు ఉన్నాడు. ఎంతగానో దేవుడు తన సన్నిధిని నీకు తోడుగా ఉంచుతున్నాడు. ఎటువంటి ఆపద కలగకుండా చక్కగా తీసుకొస్తున్నాడు, క్షేమంగా వెళ్ళి క్షేమంగా. ఒక్కరోజు జరిగిందంటే నిజంగా దేవుడు సన్నిధి ఇంకా ఎంత గొప్పగా ఇచ్చాడు. దేవా స్తోత్రం, థ్యాంక్ యూ. అంత కాపుదలు ఇచ్చాడు దేవుడు కూడా. అప్పుడప్పుడు తెలియపరుస్తాడు మనకి. అంటే ఆ చిన్నదాంతో తీసేసాడు దేవుడు అని కూడా మనం తెలుసుకోవాలని. అవునా? అంతేగాని దాన్ని ఆపేసి ఈ పనిని దేవా ఎందుకు ఇలా చేసావని దేవుడిని నిందిస్తూ కూర్చుంటావా? యోబు గారు అలాగే నిందిస్తూ కూర్చున్నారు. క్షమించండి, నిందించమన్నారు, భార్య నిందించమంది, ఆ స్నేహితులు నిందించమన్నారు. నిందించాడా? నిందించలా. తన్ను తాను పరీక్షించుకున్నాడు యోబు గారు. అవునా? మరి నిజంగా కొన్ని సమయాల్లో కూడా దేవుడు మనకి ఎంత కాపుదలు ఇస్తున్నాడు, ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంతగా తన రెక్కల చాటున మన కప్పి ఆవరించి ముందును వెనకను పైనను కిందను ఇరుపక్కలను దేవుడు ఎంత కాపుదలిస్తున్నాడు అని మనకి తెలియపరచడానికి కూడా కొన్ని సందర్భాలు మనకు పాట నేర్చుకోవచ్చు. అవునా? దేవుడికి తెలుసు, డైరెక్టర్గా ప్రవేశపెట్టచ్చు. కానీ కొంతమందిని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి రమ్మన్నాడు. ఎలాగుందంటే వీళ్ళ విశ్వాసం ఎలాగుందని. దేవుడు చెప్పాడు కానీ ఆ మాట నమ్ముతున్నారా లేదా, జరిగిద్దా లేదా, ఆ విశ్వాసం మీద ఉన్నారా లేదా, అవిశ్వాసం ఉన్నారా? ఒక ఎగ్జామ్ పెట్టాడు దేవుడు. ఇక్కడ ఒక ఎగ్జామ్ పెట్టాడు దేవుడు. ఆ ఎగ్జామ్ పెట్టినప్పుడు కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ సెలెక్ట్ చేసుకున్న వారిని వెళ్ళినప్పుడు వాడి నడవడిక సరిగ్గా లేదు, వాడి ప్రవర్తన సరిగ్గా లేదు, వాడి మాట తీరు సరిగ్గా లేదు. దానివల్ల ఏమైంది? జనాంగం అంతా 22 లక్షల మంది పైగానే వాళ్ళందరూ కూడా నమ్మారు, అందరూ నాశనం అయిపోయారు. ఈరోజు కూడా మనం ఎటువంటి మాట వింటున్నాం. దేవుడు కొంతమంది అంటారు, ఏమండి నిజంగా మా అమ్మగారు తెల్ల చీరలు కట్టుకోమన్నప్పుడు మరి కట్టుకున్నప్పుడు ఎప్పుడైతే సమర్పణ కలిగి కొంతమంది అన్నారు, ఏంటి తెల్ల చీరలు, దీనివల్ల మీకు కష్టాలు ఎక్కువైనాయి, ఏంటి తెల్ల చీరలు, దీనివల్ల మీకు ఇలా జరుగుతుంది అని చెప్పి నువ్వు కట్టుకోకూడదు, తీసే అని అన్నారు. మరి ఎప్పుడైతే ఆమె బాధపడి ఎందుకు నా జీవితం, ఎందుకు ఇది అనుకోలా,
బాధపడిద్ది. ప్రభువుకే ప్రార్థన చేసింది. ప్రార్థన చేయడం వల్ల దేవుడు నిజంగా ఈరోజు నిజంగా ముట్టి ప్రతి ఒక్క రోగాన్ని తీసివేసి అవతల పడేశాడు. థ్యాంక్ యూ. నిజంగా ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా, ఎన్ని మందు బిళ్ళలు వేసినా, ఆపరేషన్ దాకా కూడా వెళ్ళొచ్చింది, కానీ అవి కూడా పడకుండా దేవుడు నిలబెట్టాడండి. థ్యాంక్ యూ. విశ్వాసం. ఒక్కోసారి అనిపిస్తుంది, నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది విశ్వాసం. కానీ మన ప్రయత్నం మనం చేయాలి. దేవుడు ఏం చేశాడు అక్కడ? కొంతమంది ప్రత్యేకమైన వారిని పంపించాడు. అక్కడ ఎలాగుందో చూసి రమ్మన్నాడు. అంటే వాళ్ళ విశ్వాసం ఎలాగుంది, వీళ్ళ విశ్వాసం ఎలాగుంది? ఎవరో చెప్తే చెడిపోయే విశ్వాసం ఉందా నీలో? దేవుడు నిజంగా ఎంతగానో కాపుదలు ఇవ్వబట్టి ఆ ఎర్ర సముద్రంలో చక్కగా హైవే రోడ్డు వేసినట్టు నడుచుకుంటూ వెళ్ళిపోయారే. ఆలోచించాలి ఎప్పుడైనా? ఆ నీరు అలా నిలబడిపోయిందంట. నీరు గోడలుగా నిలబడిపోయింది. అది కూడా ఆలోచించాలిగా, సాధ్యమైద్దా అని. ప్రత్యక్షంగా చూసుకున్నాం. ఇంకా బలపడాలి, పునాది వేసుకోవాలి. పూర్ణాత్మతో పూర్ణ మనసు మనకు దేవుడు దయచేయాలని అడగాలి దేవుణ్ణి. మళ్ళీ మన కుటుంబంలో అందరూ కూడా ఏకాత్మ కలిగి ఉండాలని మనం అడగాలి దేవుణ్ణి. అప్పుడే మనం దేవుళ్ళ నిలబడగలం. ఎంతసేపు మనకు అవి కావాలి, ఇది కావాలి, ఆర్థిక సమస్యలని, కుటుంబ సమస్యలని, వ్యాపార సమస్యలు, ఇదే దేవుడి దగ్గర పోరాటం కాదు. ఇహలోక సంబంధమైన వాటి వెనుక పరిగెడితే మనకు ఆయుస్సు తగ్గిద్ది అన్నట్టు వాటిల్లో మనం పడిపోతున్నాం పరిగెత్తి. అసలైన వాటి ఏంటి? దేవుళ్ళో నిలబడాలి. ఆ విశ్వాసం, ఆ ప్రార్థన, ఆ శక్తి, ఆ బలము ఎడగట్లా మనము. ఇవన్నీ ఎక్కడ నిలబడితే? పరలోక రాజ్యం. ఇహలోక రాజ్యంలో ధనం నిలబెట్టిద్ది, కానీ పరలోక రాజ్యంలో ఏం నిలబెట్టిద్ది? విశ్వాసం, భక్తి. అవునా? దేవుడి మీద నువ్వు ఎంత నమ్మావు అని విశ్వాసమే. నువ్వు ఎంత చేసిన భక్తి, యథార్థంగా నడుచుకున్న నీ ప్రవర్తనే, ఈ మూడే నిన్ను పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టింది. నిజంగా యోబు గారు దేవుడు చూసినప్పుడు యోబు వంటి నీతిమంతుడు ఎవడూ లేడు, యథార్థవంతుడు ఎవడూ లేడు అని చెప్పాడు దేవుడు. అవునా? అటువంటి వాడిగా నువ్వు కూడా ఉండాలి. నిజంగా కాలేబు గురించి కూడా దేవుడు అన్నాడు, యథార్థంగా పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ విశ్వాసంతో నడుచుకున్నవాడయ్యా కాలేబు. గర్వంగా చెప్తున్నాడు దేవుడు. మరి నీ గురించి, నా గురించి ఈరోజు దేవుడు చెప్పుకునే విధంగా మనం ఉన్నామా? అటువంటి నడక మనం కలిగి ఉన్నామా? అటువంటి మనసు మనం కలిగి ఉన్నామా? అటువంటి ప్రవర్తన మనం కలిగి ఉన్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అలాగే ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 36, 37. ఫున్నే కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడో చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించును గనక అతడు దాన్ని చూచును. అతడు అడుగు పెట్టిన దేశము నేను అతనికి, అతని సంతానమునికి ఇచ్చేదను, ప్రమాణము చేసేను. చూసారా? యెహోవాను బట్టి నా మీద కోపము పరిచాడుకు నాను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును కానీ నీవు దానిలో ప్రవేశించవు. అతడు ఇజ్రాయేలు దాన్ని స్వాధీనపర చేసుకున్న చేయును గనక అతని ధైర్యపరచుము. ఆ దినములు మంచి చెడులను ఎరిగిన మీ కుమారులు అనగా అపహరించబడుదురని మీరు చెప్పినట్లు మీ పిల్లలతో దానిలో ప్రవేశించుదురు. దేవుడిచ్చాడు వాగ్దానం. అయ్యా దీవిస్తానయ్యా, ఆశీర్వదిస్తానయ్యా, నీకు మగ పిల్లవాడిని ఇస్తానయ్యా అన్నాడు. ఎవరితో? అబ్రహాముతో. నువ్వు కూర్చున్న చోట నుంచి లేచి వెళ్ళి అన్నాడు దేవుడు. దేవుడు పేరు తెలియదు, మాట్లాడాడు. ఆ మాట వినంగానే ఏదో నమ్మబుద్ధి అయింది, సజీవం కలిగింది అనిపించింది. దానిలో 100% జరిగిద్దని అబ్రహాం గారు నడిచారు. అవునా? నుంచోమంటే నుంచున్నారు, కూర్చోమంటే కూర్చున్నారు. ఏమీ లేని స్థితిలోని కుటుంబాన్ని, తన పరివారాన్ని, కొంతమందిని కూడా కోల్పోయాడు తన వెంట తీసుకెళ్ళిన వారు. అయినా సరే వెనక తగ్గల, తిరగల. దేవుడు అన్నాడు, బయటికి వచ్చి ఆకాశం వైపు చూడు, ఎన్ని నక్షత్రాలు అనే లెక్క అన్నాడు. అవునా?
అయ్యా లెక్కలేనన్ను ఉంటే అంటే అంత విస్తారంగా నీ కుటుంబాన్ని దీవిస్తానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. అవునా? దేంట్రా బాబు, ఒక కుమారుణ్ణి అడిగా, లెక్కలేనని విస్తారంగా ఇస్తానన్నాడు సంతానాన్ని దేవుడు అబ్రహాముని. ఎలాగా అని ఆలోచించలా. పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ విశ్వాసంతో దేవుణ్ణి వెంబడించాడు అబ్రహాము. అవునా? వెంబడించడం వల్ల ఏం జరిగింది ఇక్కడ? దేవుడు తగిన కాలమున, తగిన సమయంలో మగ పిల్లవాడిని ఇచ్చాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. కాలు పెట్టడానికి వీలు లేనంత విధంగా పశువులు, మేకలు, గొడ్లు, ఒంట్లు అన్నిటిని కూడా, పరివారం అంతని కూడా దేవుడు దీవించి ఆస్వాదించాడు. చూసారా? అబ్రహాం విశ్వాసం గొప్పది కనుక అదే విధముగా దేవుడు కూడా దీవించి ఆస్వాదించాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూసారా? మన విశ్వాసం ఎంత గొప్పదైతే దేవుడు కూడా మనకు అంత ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. అబ్రహాము పిల్లవాడిని ఇవ్వడానికి కూడా వెనుతిరగలేదు, బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. కానీ దేవుడు తీసుకున్నాడా? తీసుకోలేదు. పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నడిచాడా లేదా? అబ్రహాం కూడా ఎగ్జామ్ జరిగింది. కుమారుడు కావాలన్నాడుగా, కుమారుడు ఇస్తాడా లేదా అని అడిగాడు. ఇస్తానికి కూడా సిద్ధపడిపోయాడు. అవునా కాదు? అది పూర్ణ విశ్వాసం, పూర్ణాత్మ. ఈరోజు నష్టపడ్డామే దేవుడి వల్ల, ఈరోజు కష్టపడ్డామే దేవుడి వల్ల అని మనమందరం బాధపడవచ్చు. కానీ రేపు రోజు నిన్ను ఘనముగా నిలబెడుతున్నాడు దేవుడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యోబు నష్టపోయాడా? అబ్రహాం నష్టపోయాడా? షడ్రకు, మేషకు, అబేద్నెగోగు నష్టపోయారా? అగ్నిలో పడవేసిన, కాలిపోయిన, చచ్చిపోయినా మా దేవుడు కాపాడినా కాపాడకపోయినా సరే యెహోవాను మేము స్తుతించదము, యెహోవాను సేవించదము అన్నారంతే. పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో. దానియేలు సింహం ఊళ్ళో వేసినా సరే పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో దేవుని వెంబడించారు. అవునా? ఆశీర్వాదాన్ని పొందుకున్నారా లేదా? రాజులుగా, మహారాజులుగా కొనియాడబడుతున్నారు. అవునా? నిజంగా దేవాది దేవుడు తన కృప నిరంతరం ఉండును కాగా, అందుకే వాళ్ళందరూ కూడా దేవుడు నిలబెట్టాడు. మనల్ని కూడా గొప్ప చేయడానికి ఈరోజు వస్తున్నాయేమో అడ్డంకులు, గొప్ప చేయడానికి వస్తున్నాయేమో మనకి ఈరోజు కొన్ని పరీక్షలు, కొన్ని మనం భరించలేం, సహించలేం, ఎదురించలేం. వాటన్నిటిలో కూడా దేవుడు మనల్ని నడిపించాడంటే నిన్ను గొప్పగా నిలబెట్టబోతున్నాడు, గొప్ప జనముగా చేయబోతున్నాడు. అందుకే దేవుడు నిన్ను ఒక ఎగ్జామ్ పెట్టాడు. థ్యాంక్ యూ జీసస్. అలాగే యెహోషువ రాసిన గ్రంథము 14వ అధ్యాయము 6 నుంచి 14 వరకు చదువుకుందామండి. యెహోషువ రాసిన గ్రంథము 14వ అధ్యాయము 6 నుంచి 14 వరకు. యూదాయ వంశస్థులు గిల్గాలలో యెహోషువ యొద్దకు రాగా, కెనాచీయుడకు ఫున్యయు కుమారుడైన కాలేబు అతనితో ఇలాగ మనవి చేసెను. కాదేశు బయోర్నెలలో దైవజనుడైన మోషేతో, యెహోవా నిన్ను గురించి చెప్పిన మాట నువ్వు ఎరుగుదువు. దేశమునకు వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నియాల నుండి పంపబడి ఉన్న నేను 40 ఏళ్ళు వాడిని ఎవరికి భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని. చూసారా? కాలేబు వంటి సాక్ష్యం మనకుందా? కాలేబు అంటున్నాడు, దేవుడి చేత ఏర్పరచబడిన వాడైన మోషే, ఆ మోషే పరివారం చేత ఏర్పరచబడ్డారు ఎవరండి? కాలేబు గారు. మరి అలాగ ఏర్పరచబడిన వాడు మేము, ఏర్పరచివాడు వారిలో ఎవరిని చూసి భయపడలా, వెనుతిరగలా. అలా వచ్చిందని, కిరటం వచ్చిందని, పెద్దగుందని, వారిని ఎదిరించలేమని, సైన్యమని, శత్రువని, గాలని, ధూళని వాటన్నిటిని కూడా భయపడలా, తొనకల 40 ఏళ్ళు వాడై ఉన్నాడు. ఎవరికి భయపడక చూచిన వాడిని వర్తమానం తెచ్చితిని. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములు కరగజేయక నేను నా దేవుడైన యెహోవాను నిన్ను మనసుతో అనుసరించితిని. థ్యాంక్ యూ.
కర్రగా చేయడము. ఈయనతో పాటు పంపించబడిన సహోదరులు ఆయా గోత్రముల వారు జనాల మనసు కరిగిచ్చేశారు. అవునా? ఈరోజు మనం ఏదైనా పని పూనుకోవచ్చు, దేవుడి కోసం ఏదైనా కార్యక్రమం పూనుకోవచ్చు, లేకపోతే మందిరానికి వెళ్ళచ్చు. అయ్యా యేసురాజు గారు ఎంత కష్టం వచ్చిందయ్యా, ఎందుకయ్యా వెళ్తున్నావు, ఎందుకయ్యా దేవుడు అని వెంటబడుతున్నావు? అయ్యయ్యో ఈ కష్టాన్ని చూసి నా గుండె కరిగిపోతుందయ్యా అని 2 కన్నీళ్ళు కార్చంగానే, నిజమే నా బాధను చూసి నువ్వు కరిగిపోతున్నావే, నేనెంత కరిగిపోవాలి, బాధ కలిగి ఉన్నవాడిని. కొవ్వొత్తి కూడా వెలుగుతూ కరుగుతూ తన వెలుగును ఆపిద్దా? మంట ఉండిద్ది అక్కడ క్యాండిల్ దగ్గర, కొవ్వొత్తి దగ్గర మనం ఏలు పెడితే ఏలు కాలిపోయిద్దా లేదా? ఆ మైనం కూడా ఏలు పెట్టిన సర్రమంటది, కరిగిపోతూ తాను కరిగించుకుంటుంది. అయ్యో కొవ్వొత్తి నువ్వు కరిగిపోతున్నావే, ఎందుకు వచ్చిందమ్మా నీ శ్రమ? వెలుగు ఇవ్వకుంటుండయ్యా, నువ్వు వెలిగిస్తే నువ్వు కూడా మాడి మసి అయిపోతున్నావుగా, నీ జీవితం నాశనం అయిపోతున్నావు అనుకుంటే సరిపోయిద్దా? 20 రూపాయలు పెట్టి కొని తీసుకొచ్చాను ఈ కొవ్వొత్తిని. ఏంటిదండి? 20 రూపాయలు పెట్టి తీసుకొచ్చా. ఎందుకు పని చేయదని ఏం చేస్తావు నువ్వు? ఇసురవతలు పడేస్తావు కోపం వచ్చి, వెలగకపోతే. అవునా కాదా? చెమ్మకుంటే కొవ్వొత్తులు వెలగకపోతే కోపం వస్తే ఏం చేస్తారు? విసురవతలు పడేస్తారు. అలాగే దేవుడికి కూడా మనం అవసరమైనప్పుడు ఉపయోగపడకపోతే ఏమైంది? విసిరివే పడతాం. ఆ కొవ్వొత్తిని వెలిగించినప్పుడు, ఆ మంటకి వెలుగుతున్నప్పుడు తాను బూడిదైపోతానని తెలుసు, తాను నశించిపోతానని తెలుసు. కానీ అది కరుగుతూ కూడా వెలుగునిస్తుంది. చూసారా? నష్టపోయిన పర్లా, నా యజమానికి నేను ఉపయోగపడాలి, వెలుగును చూపించాలి అని ఆఖరి వరకు కూడా అది వెలుగుతూనే ఉంటుంది, దాని ప్రయత్నం చేసి. అలాగే మనం కూడా ఎలాగుండాలి? కరిగిపోమని చెప్పలా, బలంగా నిలబడమన్నాడు. ఆ వేగు చూసి రమ్మన్న వారి మాటలు విని వీరందరూ వెనక తగ్గారు. కానీ కాలేబు వెనక తగ్గల, ధైర్యంగా చెప్పాడు, యథార్థంగా. వారు ఒక విధంగా చెబుతున్నారు, వీరొక విధంగా చెబుతున్నారు, తిడతారని వెనక తగ్గల, రాళ్ళుచ్చి కొడుతున్నా కూడా వెనక తగ్గల, భయపడలా, దేవుడి కోసం నిలబడ్డాడు. అవునా? మరి ఇక్కడ మనం చూసినట్టయితే, నాతో కూడా బయలుదేరొచ్చిన వారిని చూస్తే, ఆ దినమందు మోషే ప్రమాణం చేసిన, నీవు నా దేవుడు అయిన యెహోవా నిన్ను మనసుతో అనుసరించినవి కనుక నీవు అడుగు పెట్టిన భూమి నిత్యముగా నీ సంతానముకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండెను. చూసాడా? అటువంటి ధైర్యముకి దేవుడు ఏమిచ్చాడు? నిత్యముగా స్వాస్థ్యముకి ఇస్తానంటున్నాడు దేవుడు, వాగ్దానం ఇచ్చాడు. అవునా? థ్యాంక్ యూ. నిత్యం అన్నాడు, 1 రోజు 2 రోజులు కాదు, పర్మనెంట్గా ఇచ్చేస్తాను అంటున్నాడు దేవుడు. అవునా? మరి వాగ్దానం పొందుకున్నాడు, భయపడలా, వెనక్కి తిరగలా, వెనక్కి తగ్గలా, అధైర్యపడలా కాలేబు. అవునా? అలాగే యెహోవా చెప్పినట్టు మోషేకి ఆ మాట సెలవిచ్చినప్పటికీ ఇజ్రాయేల్ అరణ్యంలో నడిచిన 45 ఏండ్లు నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 80 ఏండ్లు వాడును. మోషే నన్ను పంపిన నాకెంత బలము, నేటికి అంత బలము. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచు పోవుచుండుకు కానీ నాకెప్పుడు ఇట్లా బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశముకు నాకు దయచేయము. ఆమేన్. ధైర్యంగా మాట్లాడాడండి, ధైర్యంగా నిలబడ్డాడండి, ధైర్యంగా ఉన్నాడండి. అందుకే అతనికి ఏం కలిగింది? దీర్ఘాయువు, సత్తువు, జ్ఞానము, శక్తి, బలము. థ్యాంక్ యూ. ఆ రోజు పంపించినప్పుడు ఎంతైతే సత్తు ఉందో 40 ఏళ్ళు, ఈ 80 సంవత్సరాల్లో కూడా వచ్చినప్పుడు కూడా అదే సత్తు, అదే తెగువ, అదే బలము, అదే కుర్రవాడి ఉరకలేస్తున్న రక్తం నాలో ఉందంటున్నాడు. చూసారా? కుర్రవాడిగా ఉన్నాను నేను, యుద్ధానికి వెళ్ళడానికైనా సిద్ధంగానే ఉన్నాను నేను. ఆ శక్తి, ఆ బలము నాలో తగ్గలేదన్న. ఎందుకని? యథార్థంగా నిలబడ్డాడు.
యథార్థంగా నడుచుకున్నాడు. ఆ ధైర్యపరచలా ఎవరిని వెనక్కలాగలా, ఎవరిని ఎందుకయ్యా ఈ దేశం మనకి ఎందుకయ్యా అనకుండా బలపరిచాడు, ధైర్యపరిచాడు, నిలబడ్డాడు తాను. దానివల్ల ఏమైంది? దీర్ఘాయుష్నిచ్చాడు, బలాన్నిచ్చాడు, శక్తినిచ్చాడు. అయ్యా ఆ కొండ ప్రాంతం నాకు ఇవ్వయ్యా అంటున్నాడు. ఏ ప్రాంతం? కొండ ప్రాంతంలో నివసించాలనుకున్నాడు. ఎక్కలేని ఎత్తైన కొండని ఎక్కించేవాడు ఎవరండి? యెహోవాని. ఎక్కలేని కొండను, ఎత్తైన కొండ, ఆ కొండ ప్రాంతాన్ని నా స్వాస్థంగా ఇప్పించేయని అడుగుతున్నాడు దేవుడిని. నిజంగా మనం అలాంటి అడగగలే హృదయం మనం కలిగి ఉన్నామా? అలాగే దేవుడితో మాట్లాడగలే హృదయం మనం కలిగి ఉన్నామా? చూసారా నిజంగా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు కాలేబు నుంచి ఎంత నిజంగా కాలేబు ఒక విధంగా మనం చూసుకున్నట్టయితే ఐగుప్తులో బానిసగా ఉన్నాడు. ఐగుప్తులో ఆ జనులందరి మధ్యలో బానిసత్వంలో ఆ మట్టి పిసుకుంటూ ఇతుకులు చేసుకుంటూ రకరకాలుగా ఆ బానిసలు కొడుతుంటే భయపడి చేసిన పనివాడు ఈరోజు దేవుడి కొరకు నిలబడ్డాడు. పోరాటం తెలియదు, యుద్ధము తెలియదు, ప్రార్థన ఒకటే తన ఆయుధం. అవునా? యథార్థంగా ఉన్నాడు, యథార్థంగా దేవుడు దీవించి ఆస్వాదించాడు. మనం అనుకోవచ్చు ఈరోజు మన పరివారం చుట్టుపక్కలందరూ మనతో పాటు వెళ్తున్నారు, దీవించబడుతున్నారు, ఆస్వాదించబడుతున్నారు. కానీ మనం దీవించబడట్లేదు అని అనుకోవచ్చు. ఒక సమయం ఉంది, ఆ సమయంలో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు యథార్థంగా నడుచుకుంటున్నావా లేదా నీ ప్రవర్తన అనేది. దేవుడు అందుకే నీ ఆశీర్వాదం దాచి ఉంచాడు, రెట్టింపైన ఆశీర్వాదం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఈ గాలికి ఎగిరే పొట్టు ఉంటుంది చూసావా, దాన్ని తొందరగా సెటిల్మెంట్ చేసేస్తాడు దేవుడు. ఎందుకంటే వారు నిలబడచ్చు, నిలబడకపోవచ్చు. వారు నిలబడితే దేవుడికే మహిమ, నిలబడకపోతే దేవుడికి సపరేట్ అయిపోయేవారు. తొందరగా యథార్థంగా ఉన్నవారు ఎందుకండి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారా? ప్రవేశించరు. ప్రవాహం వచ్చినప్పుడు మంచినీరే ప్రవాహిస్తుంది. అవునా? దేవుడికి తన మాట చొప్పున నడుచుకున్న వారికే ప్రవేశం. అవునా? మరి యథార్థంగా నడుచుకుంటేనే చక్కగా కాలేబు గారు నడుచుకున్నాడు, దేవుడి మాటలో ఉన్నాడు. ఉండబట్టే అయ్యా నాకు కొండ ప్రాంతం కావాలని అడుగుతున్నాడు దేవుడిని. చూసారా? ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించగలడు మన దేవుడు. థ్యాంక్ యూ జీసస్. అలాగే ఈ వెనక తగ్గిన వారిని కూడా మనం చూద్దామండి. ఇప్పుడు ముందుకు నడిచిన వారిలో కాలేబు, యెహోషువ గారు మనం చూసాం. కాలేబు గారి గురించి ఎక్కువ మనం చదువుకుందాం. అవునా? దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, బలాభివృద్ధి ఉన్నాడు, దేవుడి సన్నిధిలో నిలబడ్డాడు. కానీ ఈ దేవుడు దీవించిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత, మహారాజుగా చేయబడిన తర్వాత వెనక తగ్గిన వారు ఒకరు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే మొదటి సమూయేలుకు రాసిన గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దామండి. మొదటి సమూయేలుకు రాసిన గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనము. అమాలీకులు రాజైన అగూగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలం చేసెను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సమూయేలు గారు ప్రవక్తగా ఉన్నారు. మరి ఆ సందర్భంలో సౌలు గారు రాజుగా ఉన్నారు. దేవుడు అభిషేకించాడు. ఎక్కడో గాడిదలు కాసుకునేవాడు, ఆ గాడిదలు కాసుకునేవాడిని ఈ ఇజ్రాయేల్ ఏం చేశారు? అయ్యా వాళ్ళ న్యాయాధిపతులు మాకు వద్దయ్యా, మరి ఇలాగా నాయకులు మాకు వద్దయ్యా, మాకు రాజులు కావాలయ్యా అని అడిగారు. ఎవరు కావాలి? రాజులు కావాలని అడిగారు. అడిగినప్పుడు సమూయేలు గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు అదిగో ఒక కుర్రవాడు నీ దగ్గరికి వస్తాడు, గాడిదలు పోయినాయని అతని అభిషేకం చేయమని దేవుడు చెప్పాడు. అవునా? ఇతను ఎన్నిక లేనివాడు, బెన్యామీను గోత్రం గలవాడు. బెన్యామీన్ అంటే లీస్ట్. కానీ అటువంటి వాడిని కూడా దేవుడు తునీకరించలేదు. అటువంటి వాడిని తీసుకుని వచ్చి దేవుడు అభిషేకం చేయమన్నాడు. అభిషేకం చేసి ఇజ్రాయెల్ అందరూ కూడా పరిపాలన అంటే తెలియదు. ఆ ఎడ్లను, ఆ గొర్రెలను, ఆ గాడిదలను ఇలాగా కాసుకునే వారికి ఏమైనా తెలిసిద్దండి?
ఈయనేంటిదంట, గాడిదలు కాచుకునేవాడు. గాడిదలు కాచుకునే వారికి రాజ్యాన్ని ఏలమంటే తెలిసిద్దా? కానీ దేవుడు అతన్ని రాజుగా నిలబెట్టి అభిషేకాన్ని ఇచ్చి మహారాజుగా నిలబెట్టేశాడు. అవునా? అయితే సమూయేలు గారు మొదటగా ఏం చేశారంటే, రాజుగా జరిగిన తర్వాత అమాలేకీయుని యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళందరిని కూడా ఎవరిని కూడా వదలకుండా పశువులైనా సరే ఏదైనా సరే వధించేమన్నాడు. ఈయనేం చేశాడు, కొవ్విన వాటిని, కొద్దిగా బలిసిన వాటిని, చక్కగా అందంగా ఉన్న వాటిని తినడానికని లేకపోతే పెంచుకుందామని వాటన్నిటిని కూడా పక్కన పెట్టి మూలుగుతున్న వాటిని, ముసల వాటిని, వాటన్నిటిని కూడా చంపేశారు. ఆ రాజును కూడా వెంట పెట్టుకొని మనకి ఏదైనా ఇస్తాడని చెప్పి తాగడానికి తినడానికి సైన్యాన్ని వెంట పెట్టుకున్నాడు. ఎవరండి? సౌలు గారు. అయితే ఈ మాట ఎవరికి తెలిసిందండి? సమూయేలు గారికి. వెంటనే వచ్చి దేవుడు ఆ మొత్తాన్ని అంతం చేసేమన్నాడు. సౌలు, ఏం చేసావయ్యా సౌలు గారు అని అంటే, అయ్యా మనం తినడానికి కావాలిగా సైన్యానికి, మరి ఇక్కడ మనకి దారి చూపించడానికి ఇంకా దేనికైనా ఉపయోగపడతాడు ఈ రాజు, అలాగే కూడా పెంచుకోవడానికి బాగుంటాయి, మంచి ఆటలన్నీ చంపేశాను, చిన్న ఆటలు ఏవో ఉంటాయి అని అన్నాడు. అంటే దేవుడు చెప్పిన మాట వెళ్ళ పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ విశ్వాసంతో అనుసరించాల. అవునా? అనుసరించకపోవడం వలన ఏం జరిగింది? అతని రాజ్యం అతని చేతిలో నుంచి కొట్టివేయబడుతుంది. దేవుడు అక్కడే ఇచ్చేశాడు. ఆదిలోనే శాపం పొందుకున్నాడు. ఎవరండి? సౌలు గారు. అప్పుడైనా ప్రభువా చేసిన తప్పేనని అన్నాడా? అల్లా, తనకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అవునా? మరి కర్ణ పిశాచాల దగ్గర కూడా విచారణ చేయడానికి వెళ్ళాడు. ప్రభు ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడి విచారణ చేయలే ప్రభు దగ్గర. మరి తాంత్రిక విద్యలు అన్నీ కూడా ప్రభుకి వ్యతిరేకము. వాటి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారు ఏంటి అని ఆరాధీశాడు. సమూయేలు గారిని పిలిపించాడు కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళి. దేవుడికి ఇష్టమైందా? శాపం పొందుకున్నాడు. మరి అభిషేకం కలిగిన దావీదు, ఆ దావీదును కూడా చంప చూశాడు, వెంబడించాడు. సుఖం లేదు, నిద్ర లేదు, ఆహారం లేదు. యథార్థంగా ప్రవర్తిస్తున్నాడా? విశ్వాసంతో ఉన్నాడా? మేలు చేశాడు. ఏం మేలు? ఆ దెయ్యం వచ్చి ఇతని మీద పడుతుంది. ఎవరో? సౌలు గారి మీద, అప్పవాది. ఈ దావీదు గారు ఎప్పుడైతే ఆ యొక్క సంగీతం వాయించడం వలన ఆ వాయిద్యం విని వెళ్ళిపోతుంది, అతను శాంతిస్తున్నాడు. నిజంగా ఎంత మేలు చేస్తున్నాడే, అతను వాయిచ్చిందే మనకు మేలు జరగట్లేదే అని ఆలోచన కూడా లేదు ఈయనకి. అతను ఎదుగుతున్నాడు. ఎందుకు ఎదగాలి? చంపేవాళ్ళని టార్గెట్ చేశాడు. ఎన్నోసార్లు కూడా ఆ అపవాది తొలగిపోయినా సరే కావాలని ఈటిని విసిరేశాడు దావీదును. ఆ సౌలు యొక్క ఈటుని కూడా దేవుడు తప్పించాడు. దేవుడి యొక్క సన్నిధి తోడున్న బట్టి థ్యాంక్ యూ. యథార్థంగా నడుచుకున్నాడు దావీదు కూడా. నిజంగా సౌలుని చంపడానికి కూడా అవకాశం వచ్చినా సరే చంపలేదు. ఎందుకంటే నా దేవుడు అభిషేకం ఉంది, దేవుడు బిడ్డ నేను చంపకూడదు, దేవుడు బిడ్డ నేను కించపరచకూడదు అని చెప్పి తన వస్త్రపు చొంగిని నమ్మడానికే చిన్న మొక్కను కోసి పంపించి వదిలేశాడు. అవకాశం వచ్చింది 2-3 సార్లు, కానీ వదిలేశాడు. ఎందుకని? తన దేవుడికి నేను యథార్థవంతుడిగా ఉండాలని. అందుకే దావీదు ఇప్పుడు వరకు కూడా దావీదు పేరు కొనియాడబడుతుంది. ఎప్పుడు దావీదండి? ఎప్పుడో దావీదు, ముక్కు మొహం కూడా తెలియదు. ఆయన దేవుడు పిలువబడుతున్నాడు ఆ పేరుతో, దావీదు కుమారుడిగా. అవునా? యథార్థంగా నడుచుకున్నాడు. శత్రువును చంపడానికి అవకాశం ఇచ్చినా సరే తిరిగాడు. చూసారా? ఆ ప్రవర్తన దేవుడికి నచ్చింది. శత్రువు కూడా హాని తలపెట్టిన వాడిని కూడా చూసారా? ఆ ప్రవర్తన నచ్చింది. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని కూడా ప్రేమించండి అని చెప్పాడు కదా దేవుడు. ఆజ్ఞని ప్రేమించాడు. అందుకనే దేవుడు ఏం చేశాడు? యథార్థవంతుల్ని దేవుడు దీవించి ఆశ్రయించేవాడు. సొలొమోనుని గొప్ప చేశాడండి. థ్యాంక్ యూ. గర్భవాసన పుట్టిన వాడిని మహారాజుగా, జ్ఞానిగా చేశాడు. ఈరోజు మనం ఆస్వాదించలేకపోతున్నాం, దీవించబడలేకపోతున్నాం. మన వయసు అయిపోయింది అనుకుంటున్నామా? మనం ఎంత యథార్థంగా నడుచుకుంటున్నామో, మన భక్తి ఎంత యథార్థంగా నడిపించబడుతుందో, మన పిల్లల దీవించి ఆస్వాదించబడతారు. జ్ఞానులుగా, మహారాజులుగా
జ్ఞానవంతులుగా, దేవుడి బిడ్డలుగా, దేవుడి యొక్క పేరు ప్రఖ్యాతలు వ్యాప్తి చెంది బిడ్డలుగా దీవించి ఆస్వాదించబోతున్నాడు. థ్యాంక్ యూ. చూసారా? అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, మహాధనవంతుడు. ఎవరండి? సౌలు గారు ఏం చేశాడు? తన జీవితం కోల్పోయాడు, రాజ్యాన్ని కోల్పోయాడు, తన ప్రాణాన్ని తన కత్తితో పొడుచుకొని చచ్చిపోయాడు, యథార్థంగా ప్రవర్తించలేక. అవునా? దేవుడు చెప్పిన పని సంపూర్తి చేయలే, మోసం చేశాడు, తన రాజ్యం కోల్పోయాడు ప్రతిఫలంగా. అవునా? మరి ఇక్కడ మార్కు సువార్తలో ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, మరి నిత్యరాజ్యం పొందడానికి, పరలోక రాజ్యం పొందడానికి ఏం చేయాలయ్యా? అయ్యా యేసయ్యా అని అడిగాడు. అడిగితే ప్రభువారు ఏం చెప్పారంటే, నీ ఆస్తిని బీదలకు ఇచ్చే, క్షమించండి, ధర్మకార్యాలు చేయమన్నాడు. ధర్మకార్యాలు చేయమని దేవుడు చెప్పాడు. 10వ అధ్యాయము 17వ వచనం. బయలుదేరి మార్గాన పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదు ఆయన అడిగిను. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెబుతున్నావు? ఒక్కడే దేవుడు, ఒక్కడే కానీ మరి ఎవడో సత్పురుషుడు కాదు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యాలు పలకవద్దు, మోసపరచవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించుము అను ఆజ్ఞలను నీకు తెలియను కనుక వాటిని నువ్వు అనుసరిస్తున్నావా అని అడిగాడు. అంటే అనుసరిస్తున్నానయ్యా, ధర్మకార్యాలు చేస్తున్నానయ్యా, ఆ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానయ్యా, అయితే మరి మిక్కిలి ధనవంతుడిని అన్నాడు. నీ ఆస్తి మొత్తం అమ్మి బీదలకు ఇచ్చే, నీ ఆస్తి మొత్తం అమ్మి బీదలకు ఇచ్చే, అప్పుడు నా దగ్గరకు రమ్మన్నాడు దేవుడు. అంటే ఇతను ఏం చేశాడు? ఆస్తి మీద ప్రేమ కలిగి ఉంది. నిత్యరాజ్య వారసుడు అవ్వడానికి ప్రేమ లేదు, తాత్కాలికంగా అడిగాడు. అవునా? ఇందాక ఇజ్రాయేల్ కూడా పాలు తేనెలు కారు ప్రవహించు దేశానికి వెళ్దామని నిశ్చయించుకున్నారు, కానీ అవిశ్వాసపడిపోయారు. దేవుడు చెప్పాడు తీసుకెళ్తానన్నా కూడా. వాళ్ళు పంపించిన తర్వాత వాళ్ళ మాట విని ఇంకా అవిశ్వాసపడిపోయారు. అవునా? ఈయన ఏం చేశాడు? నా ఆస్తిని సంపాదించుకుని కష్టపడి వాళ్ళందరికీ ఇచ్చేస్తే నేనేం తింటానని చెప్పి మొహం చిన్నబుర్చుకొని వెళ్ళిపోయాడు. యథార్థంగా అనుసరించాడా? యథార్థంగా అనుసరిస్తున్నామంటే దేవుడు ఈరోజు మనకేం చెప్పాడో దాన్ని పాటించడమే. నిన్ను నుంచోమన్నాడా, కూర్చోమన్నాడా, పాడమన్నాడా, వాక్యం చెప్పమన్నాడా, సాక్ష్యం చెప్పమన్నాడా, ఏదైనా కానుకిచ్చుకోమన్నాడా, ఏది చేయమన్నాడా, అది నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నా లేకపోయినా ఆ కార్యక్రమాన్ని మనం జరిగించాలి. ఆ యొక్క దేవుడి పని మనం జరిగించాలి. వరదైన, కరువైన, వస్త్రహీనతైన, బాధ అయిన, హింస అయిన, కరువైన, ఉపద్రవం అయిన పౌలు గారు ఆపారు సేవనే. ఎన్నో రోజులండి తింటాకి జరగల, ఎన్నో రోజులండి సముద్రంలో వాడ పగిలిపోయిందంట, ఎన్నోసార్లు చిట్టుకున్నాడా. ఎందుకంటే తానేం చేశాడు? దైవజనులను చంపేశాడండి, దేవుడు బిడ్డలు చంపేశాడండి. దేవుడు వాక్యం చెప్తుంటే వాళ్ళందరినీ వ్యతిరేకించి చంపేసి డమస్కుకి గుర్రాన్ని ఎక్కి ఆ శాసనాన్ని వాళ్ళందరూ చంపేయడానికి ఒక ఆర్డర్ని తీసుకొని వెళ్తున్నాడు అనుకుంటూ. ఏమైంది? ఒకే ఒక్క దెబ్బ, ఒకే ఒక వెలుగు, ఒకే ఒక మాట, ఆ మాటకు పడిపోయాడంతే వెలుగు దెబ్బకి. ఎప్పుడైతే సత్యాన్ని మనం తేల్చుకుంటామో, ఎప్పుడైతే సత్యాన్ని మనం ఎరుగుతామో, ఆ సత్యమునికి వెలుగు చూసినప్పుడు ఎందుకు నన్ను పెడుతున్నావు సౌలా, నా బిడ్డలను ఎందుకు బాధ పెడతావు, ఎవరు నువ్వు అని అడిగాడు సౌలు. అవునా? అయితే నువ్వు హింస పెడుతున్న యేసుని నేను అన్నాడు. అయ్యా, నిన్ను హింస పెడుతున్నానా? ఎందుకని, ఏం చేశానా అన్నాడు. నా బిడ్డలు చంపుతున్నావే, నా సంఘాన్ని నాశనం చేస్తున్నావే, నా దైవజనాన్ని నువ్వు అంతపరుస్తున్నావే, వారిని చంపడానికి శాసనాలు తీసుకొచ్చేవే అని దేవుడు అడిగాడు. అడిగితే అప్పుడు ఏం చేశాడు? క్షమించయ్యా, నీ మాట వింటాను అన్నాడు. ఏం చేయమంటా అన్నాడు. నా కళ్ళు కనపట్లేదు, పలానా చోటకి వెళ్ళు. దేవుడు ముఖాముఖి మాట్లాడినవాడు పలానా చోటుకి వెళ్ళమంటే ఇక్కడే కళ్ళు రావచ్చుగా, అక్కడే కళ్ళు తెప్పచ్చుగా. తెలుసుకున్నాడు కదా దేవుణ్ణి. క్షమించయ్యా, నేను బాధ పెట్టను అన్నాడు.
తెలుసుకున్నాడు, అక్కడే కళ్ళు తెప్పచ్చుగా. కానీ దేవుడు ప్రణాళిక అది కాదు. ఒక చోటకి వెళ్ళాలి, తాను దప్పి కొనాలి, ఆకలి కొనాలి, ఆ శ్రమ తెలియాలి. దేవుడు బిడ్డ పడుతున్న ఆ శ్రమ, ఆకలి, ఆ యొక్క దాహము, ఆత్మల దాహము, రక్షించబడుతున్న ఆత్మల కొరకు ఎంత ప్రయాసపడుతున్నా. ఏదో వాక్యం 1-2 వచనాలు నేర్చుకొని బట్టి పట్టుకొని చెప్పే వచనాలు కాదు. ఎంత ప్రయాస, ఎంత పాటుపడాలి. అవునా? కడుపు కట్టుకొని ప్రభు అడుగుతాడు, ఏంటి ఈరోజు ఉపవాసం చేయలేదని, ఈరోజు ఏమైనా తిన్నామని చక్కగా చేసుకుంటే ఎందుకు చేయట్లేదు నువ్వు ఉపవాసం, ఈరోజు ఏం వారం, విశ్రాంతి దినం నువ్వు ఉపవాసం చేయవేంటని దేవుడు ఒక్కోసారి అడుగుతాడు. అన్నిటి కూడా మరి నిజంగా దిగమెన్నుకొని మంచినీళ్ళు తాగి మరి వారి గురించి ఆలోచించుకోకుండా, వారి వసతుల గురించి కూడా ఆలోచించుకోకుండా దేవుణ్ణి తెలుసుకోవాలని త్యాగం చేస్తున్నారు ఎంతోమంది దైవజనులు. సమయాన్ని బయట సినిమాలకు గడపలేరా? శనివారం ఆదివారం ఫ్యామిలీతో బయటికి వెళ్ళలేరా? ఎంజాయ్ చేయలేరా? కొత్త బట్టలు కొనుక్కోలేరా? కొత్త వస్త్రాలు కొనుక్కొని, చెప్పులు కొనుక్కొని లగ్జరీగా కార్లో తిరగలేరా? పీవీపీ మాల్ లేవా? కానీ ఎందుకని సమయాన్ని కేటాయించుకొని శ్రమ పని ఇప్పుడు 3 గంటల సేపు కాళ్ళు నొప్పి వస్తున్నా సరే ఇలా నుంచొని చెబుతున్నాము. దేవుడు ఏర్పరచుకున్నాడు, నా పని చేయమన్నాడు. అవునా? వచ్చినా ఎవరొచ్చినా, రాపోయినా, ఏదొచ్చినా, ఏం జరిగినా, వరద వచ్చినా, వాన వచ్చినా చేస్తున్నాం లేదా? దేవుడు చూస్తున్నాడు. ఏదైనా రోజు చేయకపోతే ఏంటి నా పని చేయాలని అడుగుతాడు ఎమ్మటనే దేవుడు. ఎంతమంది వచ్చారని కాదు, ఎంతమంది నిలబడ్డారని కాదు, ఎవరు వింటున్నారని కాదు, నా వాక్యాన్ని ప్రకటించంతాడంతే దేవుడు. థ్యాంక్ యూ. తగిన కాలమందు ప్రతిఫలాన్ని ఇస్తాడు దేవుడు, తగిన కాలమందు జీతాన్ని ఇస్తాడు దేవుడు. ఆయనకే మహిమ. ఆయన ఏం చేయాలనుకున్నా అది చేస్తాడు. అప్పుడు వరకు దేవుడు బిడ్డలను చంపేద్దాం, నరికేద్దాం, వాళ్ళందరిని కూడా సంఘంలో నుంచి ఈడ్చుకొచ్చి పాడు చేశారు. వాళ్ళందరిని ఏం చేశాడు దేవుడు? ఒక్కసారే దేవుడు చూసి ఏం చేశాడు? స్టెఫన్ అండి, ఏ పాపం ఎరగనివాడు స్టెఫను. కుర్రవాడు వాక్యాన్ని ప్రకటించి దైవజనుల దగ్గర దివారాత్రులు అక్కడ ఉపవాసాలు చేసి జాగారాలు చేసి ఆ వాక్యాలు పట్టుకుని వాళ్ళందరికీ చెప్తుంటే రాళ్ళు వచ్చి కొట్టారండి. ఏ పాపం చేశాడు? రాళ్ళు వచ్చి కొట్టారు. ఆ రక్తానికి అపరాధం నేను భరిస్తున్నాను అన్నాడు సౌలు. ఆ పాపం అంతా ఎక్కడ పోయింది? ఫలితంగా పౌలు గారు ఏమయ్యారు? ఆ దేశాలు సువార్తలు ప్రకటించబడినప్పుడు రాళ్లతో కొట్టబడ్డారు, బెత్తముతో కొట్టబడ్డారు, కుంగిపోయాడు, ఆహారం లేదు, డేరాలు కుట్టుకుంటూ తన జీవనాన్ని సాగించాడు. సువార్తను ఆ డబ్బులతోనే సువార్త చేశాడు. ఆ వివిధ దేశాల నడిచాడు, కాలినడకనే వెళ్ళాడు. ఇబ్బందులు, ముళ్ళు. ఒక దేశం వెళ్ళినప్పుడు ఆ యొక్క పాము, విషమైన సర్పము అతను ఎవరిని కడవకుండా 10 మంది కూర్చుంటే ఆ 10 మందిలో వెళ్ళి పౌలు గారినే కరిచింది. చచ్చిపోతాడు ఇతను తెల్లారికల్లా. ఈ దేవుడు వాక్యం చెప్పాడు, అయిపోయింది ఇతను పని అనుకున్నాడు. కానీ దేవుడి పని కొరకు నిలబడ్డాడు కనుక ఏమైంది? తెల్లారికి కూడా డంగవలా ఏమోలా మళ్ళీ వాక్యం చెప్పడానికి వచ్చాడు. థ్యాంక్ యూ. దేవుడు ఆ శక్తిని నిలబెట్టాడు, ఆత్మ బలంతో నిలబెట్టాడు. అక్కడికి వెళ్ళు, బర్నబా అని ఒక వ్యక్తి ఉంటాడు, అతని దగ్గర నీ దగ్గరికి వచ్చి అభిషేకం చేస్తానన్నాడు. మరి ఆ 3 దినములు ఆయన ఏం తెల్లా. ఏమైంది ప్రభువా, ఏం ఇలా జరిగిందని. అప్పుడు ఎప్పుడైతే బర్నబాకి చెప్పినప్పుడు అతను వచ్చి మరి అతనికి బాప్తిస్మం ఇచ్చి యేసు నామములో ఎప్పుడైతే చేశాడో మరి అతను చంపడానికి శత్రువులు ఎక్కువైపోయారు. దేవుడి బిడ్డలు చంపడానికి ఎక్కువైపోయాడు, వెంబడిచ్చాడుగా. వాళ్ళందరూ భయపడ్డారు కదా. ఇప్పుడు ఏమైంది? ఈయన దేవుడి బిడ్డగా మారినప్పుడు వీళ్ళందరూ మొదలుపెట్టారు, నువ్వు దేవుడి బిడ్డవు కాదు, మమ్మల్ని చంపడానికి వచ్చావు, నేను చంపేస్తా. ఈయన పరిగెత్తాడు భయంతో. చూసారా? దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. థ్యాంక్ యూ. మనం ఏదో చేద్దాం అనుకుంటాం, కథ మొత్తం మార్చేశాడు. కథ మొత్తం చెట్టలా రాసుకొని వచ్చాడు, ఆ కథ మొత్తాన్ని మార్చేశాడు దేవుడు. అవునా? అలాగే యథార్థంగా దేవుడికి జీవించేవాడిగా దేవుడు మార్చాడు పౌలు గారు. సౌలుని పౌలుగా మార్చాడు దేవుడు. తన భక్తుడిగా, ప్రపంచయాత్ర సువార్థికుడిగా మార్చేశాడు దేవుడు. అవునా? సౌలు ఏం చేశాడు? రాజ్యాన్ని విడిచి శాపాన్ని పొందుకున్నాడు. దావీదు ఏం చేశాడు? తన కుటుంబ పరివారము దీవించబడ్డాది.
ఇక్కడ పౌలు గారు సౌలుగా ఉన్న పౌలుగా మారాడు, దేవుడికి ఆశీర్వాదంగా మారాడు. దావీదు అబ్రహాం గారు ఏమయ్యారండి? ఏమీ లేని స్థితిలో, పిల్లలు లేని స్థితిలో పరివారము కలిగి వారి పరిచర్యకులు బిడ్డలను సంపదను అంతటి కూడా కలిగి దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అందరూ యథార్థంగా నడుచుకున్నారు. పౌలు గారు కూడా ఆఖరి జీవితం వరకు కూడా తన శుద్ధిశ్వాస వరకు కూడా యథార్థంగా నడుచుకున్నాడు. అవునా? నిజంగా పౌలు గారి గురించి మాటకు ముందు పౌలు గారు, మాట తర్వాత పౌలు గారు, ఆ పౌలు గారు మాట కూడా మనం మాట్లాడతాం. అవునా? సంఘాల గురించి మాట్లాడాలంటే పౌలు గారే, రొట్టె ద్రాక్షరసం గురించి మాట్లాడాలంటే పౌలు గారే, ఏమంటే కొత్త నిబంధన మొదలు పెట్టామంటే పౌలు గారే, సేవ ఎలా చేయాలన్న పౌలు గారే, సంఘంలో ఎలాగ చేయాలన్న పౌలు గారే. ఎన్ని పత్రికలు రాశారండి, ఎన్ని సువార్తలు రాశారండి, ఎంత మహిమ ఘనత. అవునా? థ్యాంక్ యూ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం అండి. నాకు కొదువు కలిగి ఉందని నేనెలాగ చెప్పుటలేదు. నేనున్న స్థితిలోనే ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగిట నేర్చుకున్నాను. దీన స్థితిలో నేను నెరుగుదును, సంపన్న స్థితిలో నేను నెరుగుదును. ప్రతి విషయంలోని, అన్ని కార్యములోని కడుపు నిండుటకును, ఆకలి కొనుటకును, సమృద్ధి కలిగి ఉంటుటకు, లేమిలోను ఉండుటకు నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువానే నేను సమస్తము చేయగలను. ఆమేన్. థ్యాంక్ యూ. ఎవరని బలపరిచేవారు? యేసు ప్రభువారు. థ్యాంక్ యూ. ఏదైనా చేయాలన్నా, సమృద్ధిగా ఉండాలన్నా, దీవెనగా ఉండాలన్నా, లేమిడిగా ఉండాలన్నా, కరువులో జయించాలన్నా, వస్త్రహీనతలో జయించాలన్నా, ఉపద్రవంలో జయించాలన్నా నా వెనక ఎవరున్నారు? నన్ను బలపరచువాని అందే సమస్తము చేయగలను. థ్యాంక్ యూ జీసస్. నువ్వు నిలబడటమే, నువ్వు నించోడమే, నువ్వు అనుసరించడమే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యథార్థంగా పూర్ణాత్మతో, పూర్ణ హృదయముతో కాలేబు వలె నడుచుకుందాం, పౌలు గారి వలె నడుచుకుందాం, అబ్రహాం వలె నడుచుకుందాం. నిండు దీవుళ్ళ ఆశీర్వాదాలు వస్తాయి. అలాగే సౌలు వంటి హృదయాన్ని మనం తీసేసుకుందాం. దావీదు గారి వలె యథార్థంగా నడుచుకుందాం. సొలొమోను వలె జ్ఞానవంతులుగా ఉందామండి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, చెప్పబడిన వాక్యాన్ని బట్టి దేవా స్తోత్రములు. గడిచిన కాలంలో అయ్యా మేము ఎరగనే స్థితిలో నిన్ను ప్రభా అనేక మార్లు ప్రభా తండ్రి బాధ పెట్టాం దేవా. అనేక మార్లు దైవజనులను దూషించాం దేవా. అనేక మార్లు దేవుని బిడ్డలు కూడా దూషించాం ప్రభా. అయ్యా అనేక మార్లు అందరిని కూడా హేళన చేసాం దేవా. అవునయ్యా, పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో లేము దేవా. క్షమించండి దేవా. అవిశ్వాసంతో నడిచాం తండ్రి. అయ్యా దేవుడి బిడ్డలు కూడా తెలిసి తెలియక అవిశ్వాస మాటలతో వెనక తగ్గించిన, విశ్వాసం చల్లార్చిన, వారికి బాధని మేము మిగిల్చిన, ఆత్మలను కూడా మేము ప్రభు అగ్నిలోకి లాగిన. క్షమించండి దేవా. అటువంటి హృదయాన్ని మాలో తీసివేయండి దేవా. అయ్యా మా ప్రవర్తన వల్ల, మా మాట వలన, మా చేతల వలన, అయ్యా మా ప్రవర్తన వలన దేని విషయంలో అయినా తండ్రి నీకు వ్యతిరేకంగా ఉండి ఇతరులను ప్రభావితం చేసి వారి జీవితాల్లో కూడా మేము ప్రభావితం చేస్తే తప్పిన క్షమించా. అయ్యా నీ మంచి మార్గంలో నడుచుకొని యథార్థంగా నీవున్న వాక్యాన్ని, నీవున్న మాటని, నువ్వు చెప్పిన ఆజ్ఞలని మేము యథార్థంగా అనుసరించి వాటిని ధైర్యముతో నడుచుకునే హృదయాన్ని మాకు దయచే. భయపడక నువ్వు చెప్పిన వాక్యాన్ని యథార్థంగా ప్రకటించే హృదయాన్ని మాకు దయచే. నువ్వు చేసిన కార్యాలు మేము తలంచుకొని నీ గురించి సాక్ష్యం చెప్పుకునే బిడ్డగా సిద్ధపరచండి. వెను తిరగకూడదయ్యా, వెనుకు తగ్గకూడదయ్యా. నువ్వు చేసిన అద్భుత కార్యాలు, మేలులు అయ్యా ఈ జన్మకు ఏ జన్మకు లేదు ఇలాంటి కార్యాలు అన్నదేవా. అటువంటి అద్భుతాలు చేసిన దేవుడు అయ్యా. అవునయ్యా, మా జీవితం పట్ల ఎన్నో అద్భుతాలు చేసేదేవా.
మా బలము సరిపోయిన పరిస్థితుల్లో, మమ్మల్ని హేళన చేసిన పరిస్థితుల్లో, మా బంధుమిత్రులు మమ్మల్ని అవహేళన చేసిన విషయంలో, అయా మా బలము తీసివేసిన విషయంలో, అయా ఏది సమస్తము సాధ్యము కాని విషయంలో నువ్వు సమస్తము నెరవేర్చో దేవా. నేనుంటా నీ పక్షమున, ఆశ్చర్యకార్యం చేస్తా. నన్ను నమ్ముకో, నాకు ప్రార్థన చేయి. ఈ దీనుడు అయా దీనుడు ప్రార్థన ఆలకించో దేవా. అటువంటి సమయంలో అయా దీనుడు ప్రార్థన ఆలకించో, దీనురాలు ప్రార్థన ఆలకించో దేవా. నా బలము నువ్వే దేవా, నా ధైర్యము నువ్వే దేవా. యథార్థంగా పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో చేసిన ప్రార్థన ఆలకించావు దేవా. అందరూ బట్టి దేవ స్తోత్రమయ్యా. చేసిన కార్యములను బట్టి దేవా స్తోత్రములయ్యా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేని మరవకన్నావు దేవా. అటువంటి ప్రభు తండ్రి, ఇంకా నేనేదైనా నేను ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నా, క్షమించండి దేవా. యథార్థంగా నేను అనుకున్న మొక్కుబడులు చెల్లించబట్టుకు మార్గం తెచ్చి, నేను చెప్పిన చెప్తాను అనుకున్న సాక్ష్యాలన్నిటి కూడా చెల్లించడానికి మార్గం తెచ్చి, మొక్కుబడులు కూడా చెల్లించబట్టుకు మార్గం తెచ్చింది అయ్యా. పూర్ణాత్మ పూర్ణ హృదయం పూర్ణ మనసుతో నిన్ను విశ్వాసంతో అనుసరించే హృదయాన్ని మాకు దయచేయండి దేవా. అయా సౌలు వంటి అయా దుర్బుద్ధి మాలో తీసివేయండి దేవా. అయ్యా మీరు చెప్పిన మాట కాకుండా మా తనకు నచ్చిన ప్రవర్తన చేయకూడదయ్యా. అలాగే మార్కు సువార్తలో ఒక ధనవంతుడు అయ్యా అన్నీ చేస్తున్నా కానీ తన ధనం మీద కోరికను వేడ్చుకోలేకపోయాడయ్యా. మీరు చెప్పిన మాటను పాటించలేకపోయాడయ్యా, యథార్థంగా ఉండలేకపోయాడయ్యా. అవునయ్యా, నా జీవితంలో కూడా యథార్థంగా కొన్ని విషయాల్లో ఉండలేకపోతున్నాం ప్రభా. కొన్ని విషయాల్లో తప్పుతున్నాం దేవా మార్గాలు, కొన్ని విషయాల్లో కాలు జారుతుందయ్యా మార్గంలో. క్షమించండి దేవా, స్థిరపరచండి దేవా, బలపరచండి దేవా. అయ్యా పట్టుదలగా నించునే ఆత్మను దయచేయండి ప్రభా. శక్తిని దయచేయి, బలమును దయచేయి, జ్ఞానము దయచేయి అయ్యా ప్రభువా. నిలిచి ఉన్న కార్యాలు కూడా ఇంకా ప్రభా తండ్రి మా పట్ల జరిగించండి దేవా. నీ దీవెన దయచేయను ప్రభా. అయ్యా నువ్వు పెట్టే ప్రతి ఒక్క పరీక్షలో కూడా ప్రభువా మేము విశ్వాసముతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో నెగ్గగల బలమును శక్తిని ఆశీర్వాదాన్ని దయచేయి. ఇక్కడ వాక్యముని ఇప్పుడు వరకు ఓర్పుగా పట్టుదలతో ఎంతో ఆసక్తితో విన్న బిడ్డలు దీవించి ఆశ్రదించండి ప్రభా. అయా ఈ సౌండ్ ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళు కూడా నన్నుకు క్షమించండి ప్రభా, వాళ్ళు కూడా క్షమించండి ప్రభా. మమ్మల్ని మా కుటుంబాన్ని ఇరుగు పొరుగు వారిని కూడా దీవించి ఆశ్రదించండి ప్రభా. పూర్ణాత్మ పూర్ణ హృదయం దయచే వారి పిల్లల తరాలు కూడా దీవించి ఆస్వాదించా. కేంద్ర స్థాన నాయకులు కూడా దీవించి ఆస్వాదించా. ప్రతి ఒక్క సబ్ సెంటర్ కూడా దీవించి ఆస్వాదించా. ఈ లైవ్ చేస్తున్న బిడ్డలందరూ కూడా ప్రభా తండ్రి దీవించి ఆస్వాదించి స్వాస్థ్యములు దయచేను ప్రభా. నజరేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమున్న ప్రభు తండ్రి, నీ నామం పరిశుద్ధ కాక, నీ రాజ్యమోకి వచ్చిగా, నీ చిత్తం పరలోకం నెరవేందు, భూమి అందు కూడా నెరవేంది కాక. మా అనుదాహరణ మాకు దయచేయండి ప్రభా. మా రోజులు మేము క్షమించిన ప్రకారం మా రౌండ్లో కూడా క్షమించదేవా. దుష్ట యొక్క శోధనలో పడిపోకుండా తప్పించు ప్రభువా. రాజ్యము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావములు సమస్తము నీకే చెల్లును గాక. నజరేసు క్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకును, మన సంఘమును, మన ఇరుగు పొరుగు వారికి, మన బంధుమిత్రులకి, కేంద్ర స్థాన నాయకులకి సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. బోలేసు మహారాజుకి, దావీదు కుమార్కి, ప్రభువులకి, యేసు మహారాజుకి క్రీస్తు సాహసం. మీ అందరికీ పేరు పేరు మా వందనాలండి. పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో యథార్థముగా నడిచి మీరందరూ కూడా దేవుడి యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందురుగాక. ఆమేన్.